సో అందరికీ నమస్కారం. క్రీడాయి వారు చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని అంతేకాకుండా చాలా ఎఫర్ట్స్ పెట్టి అందరినీ చక్కటి ప్లాట్ఫామ్ మీదకి ఈ ప్రాపర్టీ షో హోమ్ బయర్కు, ప్లాట్ బయర్కు అండ్ ఇన్వెస్టర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్కు చక్కటి వాతావరణంలో చక్కటి అరేంజ్మెంట్స్ తోటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ కల్పించారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే క్రీడాయి ఆల్వేస్ నాట్ ఓన్లీ మన పర్మనెంట్ రెరా ఎస్టాబ్లిష్ కాకముందు కూడా ఈ యాక్టివిటీస్లో చాలా కెపాసిటీ బిల్డింగ్, అవేర్నెస్ యాక్టివిటీస్ వాళ్ళు టేకప్ చేశారు. ఇప్పుడు మనం కొత్త అథారిటీ, పర్మనెంట్ అథారిటీ వచ్చి ఆల్మోస్ట్ అరౌండ్ 11 months అవుతుంది. ఆ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు చాలా పార్టిసిపేట్ చేస్తూ ప్రధానంగా ఏదైతే ప్రాపర్టీ షో చేస్తున్నారో ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్, ప్లాట్ బయర్స్, హోమ్ బయర్స్, ఇన్వెస్టర్స్కు చక్కటి రీతిలో అన్ని విషయాలు పొందుపరుస్తూ వారు కల్పిస్తున్నారు. దాంతోపాటు మన రెరా కూడా, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కూడా ఒక స్టాల్ ఇచ్చి దాంట్లో ఇది ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ విషయంలో కూడా వారు ప్రత్యేక ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. మొత్తం ఏదైతే ఇక్కడ మన ప్రాపర్టీ షోలో పెడుతున్నామో ఖచ్చితంగా రెరా కంప్లయన్స్ ఆర్గనైజేషన్స్కే వాళ్ళు పర్మిట్ చేస్తూ ఆ విధంగా ఈ ఏదైతే రెరాలో ఉన్న కండిషన్స్, అంతేకాకుండా ప్రమోటర్స్, డెవలపర్స్కు ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మన యాక్ట్లో సెక్షన్ 11 నుంచి 19 వరకు ఏదైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా తీసుకుపోతూ వారిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, కెపాసిటీ బిల్డ్ చేస్తూ, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి వాటిలో పెడుతున్నారు. తద్వారా కన్జ్యూమర్స్ కూడా అవుతుంది. అంతేకాకుండా మనకు ఇప్పుడు కార్యక్రమం చేపట్టినాక ఎక్కడన్నా ఇష్యూస్ వస్తే, ఏమైనా కంప్లైంట్స్ వస్తే కూడా కన్సిలియేషన్ ఫోర్మ్స్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఈ ఇష్యూస్ని హెల్దీ మోడ్లో, సస్టైనబుల్ మోడ్లో రిడ్రెస్ చేయడం కోసం వారి కొంతమంది ప్యానల్ బిల్డర్స్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు మంచి స్క్రీన్ చేసి వాళ్ళు పంపడం జరిగింది. తద్వారా మనకు కన్సిలియేషన్ ఫోరమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి మనకి ఏ అయితే కంప్లైంట్స్ వస్తున్నాయో దాదాపు 75% వరకు సస్టైనబుల్ సొల్యూషన్ దొరుకుతూ అటు బిల్డర్కు, ఇటు హోమ్ బయర్కు ఎక్కువ కాలం లేకుండా షార్ట్ పీరియడ్లో, లో కాస్ట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి వారు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా హెల్దీ సెక్టార్ ఇంప్రూవ్మెంట్కు క్రీడాయి వారు చాలా దోహదపడుతున్నారు. ఎప్పుడైతే మనం హెల్దీగా ఈ సెక్టార్ని డెవలప్ చేస్తామో ఈ గ్రోత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా కన్సిడరింగ్ హైదరాబాద్ రిచ్నెస్ అండ్ గ్రేట్నెస్ అండ్ తెలంగాణ రిచ్నెస్ అండ్ గ్రేట్నెస్, స్పెషల్లీ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్, నాట్ ఓన్లీ ద స్టేట్, అదర్ స్టేట్స్, కంట్రీ వైడ్ కూడా ఇక్కడికి వస్తున్నారు కనుక ఇది హెల్దీ, పాజిటివ్ అండ్ వెరీ స్ట్రక్చర్డ్ డెవలప్మెంట్కు క్రీడాయి వారు చాలా దోహదం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు ఇంకా పకడ్బందీగా తీసుకోవాలి. ఎందుకంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా ఈ సెక్టార్స్లో బాగా ప్రమోట్ చేస్తూ ఎఫెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ పోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎంత ఎఫెక్టివ్గా స్ట్రక్చర్డ్ వేలో మన హైదరాబాద్ని, తెలంగాణ ప్రాంతాలను కూడా ఏ విధంగా డెవలప్ చేసుకుపోతున్నారని అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకు స్ట్రక్చర్డ్ హెల్దీ వేలో అవ్వాలంటే కీ స్టేక్ హోల్డర్స్, దాంట్లో ముఖ్యంగా డెవలపర్స్ అండ్ దీంట్లో ఎవరంటే ల్యాండ్ ఓనర్స్, ముఖ్యంగా మన ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకు మనం ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇవ్వగలం, ట్రస్ట్ ఇవ్వగలం, ఫెయిత్ ఇవ్వగలం, ఇది మనం ఏర్పాటు చేయగలిగితే విన్ విన్ సిచ్యువేషన్లో పోవడానికి ఆస్కారం. దీంట్లో ఉన్న లూజ్ లింక్ ఏంటంటే దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో, మిడిల్ మ్యాన్ ఉంటారో వారిని కూడా బాగా ఎంకరేజ్ చేసి రిజిస్ట్రేషన్కు వాళ్ళు చాలా తోడ్పాటు ఇచ్చారు. అందుకనే ఇప్పుడు మన స్టేట్లో దాదాపు 3600 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చినాం. ఇంకా దాన్ని ఫర్దర్ ఎక్స్పాండ్ చేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాపర్గా స్ట్రక్చర్డ్ వేలో తీసుకుపోయి థరో ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఈ సెక్టారు ఇప్పుడు ఎట్లయితే బాగుందో, హైదరాబాద్ ఎట్లయితే ఫ్లరిష్ అవుతుందో ఈ సెక్టార్ కూడా అంతకంటే ఎక్కువ ఫ్లరిష్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా తెలంగాణ, ముఖ్యంగా బంగారు తెలంగాణ, అంతేకాకుండా ఏదైతే వైబ్రెంట్ హైదరాబాద్ అంటున్నామో ఈ సెక్టార్ కూడా వైబ్రెంట్ ఉంటేనే హైదరాబాద్ వైబ్రెంట్ ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక దీన్ని స్ట్రక్చర్డ్ వేలో, హెల్దీ వేలో తీసుకోవడానికి ఇప్పుడు చేస్తున్నతో పాటు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ స్టాల్స్ పెట్టారో మీ ద్వారా తక్కిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ వేలో, హెల్దీ వేలో ఈ ప్రోగ్రామ్ని, ఈ యాక్టివిటీస్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరి సహకారానికి, మీ అందరూ యాక్టివిటీస్కు, ఇనిషియేటివ్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.